Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Now I request Brother Roshan Masi to come and share the word of the Lord. Amen. God bless you, brothers and sisters. సహోదరి సహోదరులకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. It's a privilege to come here among you. మీ మధ్యకి నేను రావడము అది నా గొప్ప భాగ్యం అని నేను ఎంచుచున్నాను. We know that in God's program all things are pre-planned. దేవుని యొక్క ప్రణాళికలో అంతా సిద్ధపరచబడిందని నేను నమ్ముతున్నాను. Nothing is coincidence, accident, by chance. ఏది యాదృచ్ఛికంగానూ అకస్మాత్తుగానూ జరగలేదు. Amen. Amen. So we really enjoying our time here with you, the believers. విశ్వాసులైన మీతో ఈ సమయాన్ని గడుపుట మేము ఎంతో సంతోషిస్తున్నాము. And I bring greetings from back home, the church and my family. నా కుటుంబం నుంచి నా సంఘము నుంచి మీకు శుభములు తీసుకుని వస్తున్నాను. I came with my son Moses this time. ఈసారి నా కుమారుడితో నేను వచ్చాను. నా కుమారుడి పేరు మోజేస్ అయి ఉంది. And he play organ in the church. మా సంఘంలో అతడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటాడు. I wanted him to bring that he can learn some things. నాతో పాటు అతను కూడా తీసుకుని వచ్చాను, ఎందుకంటే నా ఈ యొక్క ట్రిప్లో ఏదో ఒకటి నేర్చుకుంటాడు అని. From the other churches in Andhra. ఆంధ్రాలో ఉన్న సంఘాలను అతను చూస్తాడు అని. So we been blessed. మేము నిశ్చయంగా ఆశీర్వదించబడ్డాము. We want to be blessing for you. మేము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. The meantime we want to be blessed. అదే రకంగా మేము కూడా ఆశీర్వదించబడాలనుకుంటున్నాము. We want to exchange the blessings. మా ఆశీర్వాదం మీకు, మీ ఆశీర్వాదం మాకు, అది రెండు ఇద్దరు. Amen. ఆమేన్. That's God's program. అదే దేవుని యొక్క ప్రణాళిక, చిత్తమైనది. We become blessing for each other. మనం ఇరువురము ఆశీర్వాదకరముగా అందరము ఉండాలి. Amen. ఆమేన్. So let's pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for this opportunity that you have given us. ఈ ఉదయ కాలము నువ్వు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. Come into your presence and speak the word of God. నీ సన్నిధిలోకి వచ్చి నీ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాం ప్రభువా. Lord, you given to men, mortal men, to speak immortal things. అక్షయమైన ఒక శరీరాన్ని వ్యక్తికి నువ్వు నిత్యం క్షయమైపోయే ఈ వ్యక్తికి అక్షయమైన మాటలు నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభువా. Your works are a paradox. నీ యొక్క పనులన్నీ నమ్మలేని నిజముగా ఉంటున్నాయి ప్రభువా. We are saved sinners and now become righteous is your paradox. నిత్యముగా మేము పాపులుగా జన్మించాము, కానీ ఒక నమ్మలేని నిజముగా మమ్మల్ని నీవు నీతిమంతులుగా చేసుకున్నావు. Lord, now when we open your word, we ask your blessings. ప్రభువా, నీ వాక్యం తెరుచుచుండగా నీ ఆశీర్వాదం కొరకు మేము వేచి ఉన్నాము. May you bless all the brothers, sisters who have gathered here. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరుడిని, ప్రతి సహోదరిని దీవించండి. We want your will to be done in our life. మా జీవితాల్లో నీ చిత్తము నెరవేర్చబడాలని మేము అనుకుంటున్నాం. And we want to be under your total submission. మేము పూర్తిగా నీకు లోబడాలనుకుంటున్నాం ప్రభువా. We wanted to walk desperately in this late hour. ఈ చివరి గడియలో మేము తీరిక లేకుండా నీకు పని చేయాలి ప్రభువా. Lord, I pray for this little flock. ఈ చిన్ని సంఘాన్ని బట్టి నేను నీకు ప్రార్థిస్తున్నాను. You bless them and open their understanding to receive the word. వారిని ఆశీర్వదించి వారికి నీ వాక్యమును తెరిచి అర్థం చేసుకునే విధంగా వారికి ఆ గ్రహింపు శక్తిని ఇవ్వండి ప్రభువా. Lord, we want to hear from you. మేము నీ నుంచి వినాలనుకుంటున్నామయ్యా, not from any man. ఏ మనుషుని దగ్గర నుంచి కాదు గాని. You said the Holy Ghost will give you utterance. ఓ పరిశుద్ధాత్మ మీకు అది అనుగ్రహించబడుతుంది అన్నావు ప్రభువా.
your Holy Ghost may come and give your word to us. నీ పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చి నీ వాక్యాన్ని మాకు ఇచ్చునుగాక ప్రభు. Break the bread of life for us, Lord. ఇది మాకు ఒక జీవపు రొట్టెగా ఇది మమ్మల్ని మలుచునుగాక If ప్రభు. there is a special need here in this church, Lord, I pray you fulfill their need. ఈ సంఘంలో ఎవరికైనా ప్రత్యేక అవసరత ఉన్నడలా ప్రత్యేక అవసరత తీర్చబడునుగాక ప్రభు. If any person is sick here, Lord, may he be healed by the listening of the word. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈ వాక్యం వినిచుండగా వారు స్వస్థత పడుతు కనుక We bless you, we give you thanks, Lord. మేము నిత్యంగా వీరిని ఆశీర్వదిస్తూ నిత్యంగా ఈ వాక్యాన్ని నిత్యం మాకు దీవెనకరంగా ఉంచమని In the name of ప్రార్థిస్తున్నాం Jesus Christ. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్ Amen. ఆమేన్. So God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. We feel honored to be here. ఇక్కడ ఉండుట మాకెంతో దీవెనకరముగా ఉన్నది. I would like to read two scripture. ఇక్కడ ఒక లేఖనమును నేను First చదవాలనుకుంటున్నాను. is Matthew 16, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17, 18 verse. 17-18 వచనములు. Even after we are going to read many scriptures, దాని తర్వాత కూడా అనేక లేఖనములు చదవాలనుకుంటున్నాను. chapter of Matthew, verse 17, 18. And Jesus answered and said unto him, Blessed art thou, Simon Bar-Jonah, for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven. And I say also unto thee, that thou art Peter, and upon this rock I will build, not prevail against it. 17-18 చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17-18. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. Ephesians chapter 1 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:3, and we will read from 3 to 10. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ, according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved, in whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace, wherein he hath abounded toward us in all wisdom and prudence, having made known unto us the mystery of his will, according to his good pleasure, which he hath purposed in himself, that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేడం. దేవుని కృపా మహిమైశ్వర్యములను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. Amen. Amen. So you may be seated, please. దయచేసి మీరు కూర్చోవచ్చండి. Everything God does, He has a plan. దేవుడు జరిగించు ప్రతి దానికి ఆయనకి ఒక ప్రణాళిక ఉంటుంది. And His plan is His will. ఆయన ప్రణాళికే ఆయన చిత్తమై ఉన్నది. And nobody can forfeit His plan. ఆయన చిత్తాన్ని లేదా ఆయన సంకల్పాన్ని ఎవరు అంచనా వేయలేరు. His plan cannot be defeated. ఆయన అంచనా అనేది, ఆయన సంకల్పం అనేది, ఆయన ప్రణాళిక అనేది అది ఎన్నడూ విఫలం అవ్వదు. We see here in the scriptures that God had a plan to build a church. చదవబడిన లేఖనముల్లో దేవుడు ఒక సంఘానికి ఒక ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. God has a purpose to establish His church on earth. ఈ భూమి మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలి అని, నిర్మించాలని చూస్తున్నాడు. This morning we are going to speak the purpose of the church. సంఘము యొక్క ఉద్దేశము అనే అంశం మీద ఉదయకాలం మనము చూద్దాము. God's purpose for the church. దేవుని యొక్క సంకల్పము. What is God's purpose to gather us here? ఎందుకని దేవుడు మనందరిని ఈ రీతిగా కూడుకునేటట్లు చేశాడు? What is God's purpose coming Christ and died for us? ఎందుకని క్రీస్తు మన కొరకు వచ్చి భూమి మీదకు వచ్చి మన కొరకు చనిపోవాల్సి వచ్చింది? And with His death He established a church. ఆయన మరణము ద్వారా క్రీస్తు నిర్మించబడి ఉన్నది, క్రీస్తు సంఘము నిర్మించబడి ఉన్నది. Because Christ died for His body, His church. క్రీస్తు ఎందుకు మరణించి ఉన్నాడంటే ఆయన సంఘము కొరకు, ఆయన శరీరము కొరకు. So all the mysteries, all the plans about the church, God has revealed in the 2 books of the New Testament. కొత్త నిబంధనలో 2 గ్రంథాల్లో దేవుడు తన సంఘము యొక్క ఉద్దేశములను ఎందుకు సిద్ధపరిచి ఉన్నాడు అనే దాని గురించి ప్రస్తావించాడు. That is Ephesians and Colossians. ఎఫెసీయులకు రాసిన పత్రికలోను మరియు కొలస్సీయులకు రాసిన పత్రికలోను దేవుడు మాట్లాడాడు. All of the things revealed about Christ and the bride, these things are found in these 2 books. ఈ 2 పత్రికలలో క్రీస్తును గూర్చి మరియు వధువును గూర్చిన పూర్తి మర్మములు మనం కనుగొనవచ్చు. God's eternal plan for the church is found in these 2 books. ఈ 2 పత్రికల్లో దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని మనం చూడవచ్చు. The book to the Ephesians is the revelation of the body. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అనేది శరీరమును గూర్చి, క్రీస్తు శరీరమును గూర్చిన మర్మముగా చూపించబడుతుంది. The book to the Colossians is the revelation of the head. కొలస్సీయులకు రాసిన పత్రిక తలరాయి గురించి, తల గురించి మాట్లాడుచుంది, శిరస్సు గురించి మాట్లాడుతుంది. Christ is the head of the body. శరీరమునకు శిరస్సే ఆ యొక్క తలరాయిగా ఉంది. We are the body. మనము శరీరము, as a church, ఒక సంఘముగా మనం శరీరముగా and ఉన్నాము. Christ is our head. క్రీస్తు మనకు తలగా, శిరస్సుగా ఉన్నాడు. That's why we see this head in the cloud. అందుకనే ఈ మేఘము భూమి మీదకి దిగి వచ్చి ఉన్నది. Amen. ఆమేన్. Head, we have the pictures of the head over there. అక్కడ కూడా మనం చూడవచ్చు, ఆ శిరస్సును మనం చూడవచ్చు. So when we put these 2 books together, Ephesians and Colossians, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికని, కొలస్సీ రాసిన పత్రికని 2 పుస్తకాలు మనం పట్టుకున్నప్పుడు, then this book reveal a universal man. ఇది ఒక సంపూర్ణమైన మనిషిని అక్కడ చూపిస్తూ ఉన్నది. Christ is the head, క్రీస్తే శిరస్సు అయినాడు, church is the body, సంఘము శరీరమై ఉన్నది, and that body is the universal body. ఇప్పుడు అది సంపూర్ణమైన శరీరముగా కనబడుతుంది. We all people who gathered here, ఇక్కడ కూడి ఉన్న మనము,
the people gather in different places in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన జనులు, Then the people, the churches gathered in Punjab. పంజాబ్ లో ఉన్న సంఘములో ఉన్న జనులు, God called all of them as one. దేవుడు వారందరిని మనందరినీ ఒకటిగా పిలిచాడు. There is one church, one universal church. ఇదంతా ఒక సంఘముగా దేవుడు పరిగణించాడు. Amen. ఆమేన్. So we the people gather here. ఇక్కడ కూడి ఉన్న మనము, Why we gather here? ఎందుకని మనం కూడి ఉన్నాం? Because we wanted to live a Christian life. ఎందుకనగా మనం ఒక క్రీస్తుకు జీవించిన జీవితాన్ని మనం జీవించాలి అని. So all the people who wanted to live a Christian life, ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని they comes to one place to sit together. వారందరూ మనమందరము ఒక స్థలములో కూడి ఉన్నాము. Amen. ఆమేన్. That's how the church begins. అక్కడ సంఘము ప్రారంభించబడింది. Because all our purpose, all the believers has the one and same purpose. ప్రతి ఒక్క విశ్వాసికి ఒకే ఒక ఉద్దేశం ఉంటుంది. That we want to express and represent Christ. అది ఏమిటి అంటే క్రీస్తును ప్రతిబింబించడమే. Amen. ఆమేన్. So the book of Ephesians chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 10 says, 10వ వచనం చెప్తుంది. let's read దాన్ని చదువుదాము. Ephesians 1:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక I మొదటి wanted అధ్యాయం 10వ to వచనం. bring your attention to a word here. ఇక్కడ ఒక మాట మీద మీ కనుదృష్టి పెట్టాలని నేను ప్రయత్నిస్తున్నాను. It says that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. Amen. ఆమేన్. So the Bible says when the dispensation of time comes, కాలము సంపూర్ణమైనప్పుడు బైబిల్ అంటుంది, then he will gather all the things in one person. ప్రతిదిని ఒకదానిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. Ephesians chapter 3:9. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ వచనము. And to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ. 3:9 Ephesians. Yeah, you read all. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. Amen. ఆమేన్. So here the word says the word dispensation. ఇక్కడ సంపూర్ణత, కాలం యొక్క సంపూర్ణత అనే మాటను మనం పట్టుకున్నప్పుడు That's 1:10. Dispensation. మొదటి అధ్యాయము 10వ వచనంలో 9వ వచనంలో దాన్ని చెప్పబడుతుంది. And then 3:9 says the mystery, the fellowship of the mystery. ఈ 3వ అధ్యాయం 9వ వచనములో ఆ సహవాసము యొక్క మర్మము 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతుంది. Amen. ఆమేన్. So when we put these two words together, dispensation and fellowship, ఇప్పుడు ఈ కాలం యొక్క సంపూర్ణత అనే ఈ మాటను మరియు సహవాసం యొక్క మర్మమును ఈ రెండు మాటలను మనం ఒకటిగా పెట్టినప్పుడు it is like arrangement. ఇది ఒక సమకూర్పుగా ఉన్నది. Amen. ఆమేన్. Because God have 7 church ages. దేవుడు 7 సంఘ కాలములను కలిగి ఉన్నాడు. 7 church ages are the times God divided into 7 periods of time. కాలమును దేవుడు 7 భాగాలుగా విభజించి ఉన్నాడు. From the birth of Jesus Christ to this time we have
almost 2000 years. యేసుక్రీస్తు మరణించి వెళ్ళిపోయిన మొదలు ఆయన ఇప్పటి వరకు దేవుడు కాలమును 2000 సంవత్సరములు విభజించి ఉన్నాడు. And Lord Jesus Christ divided these 2000 years into 7 periods of time. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క 2000 సంవత్సరములను 7 భాగాలుగా దేవుడు విభజించాడు. That is the arrangement he has done. దేవుడు నిత్యంగా జరిగించినది అదే అయి ఉన్నది. Because he always works in plan. దేవుడు ఎప్పుడు ప్రణాళిక లేకుండా సంకల్పం లేకుండా పని చేయడు. He did not create everything in one day but 7 days. ఆయన దేనినైనాను ఒక రోజులో పూర్తి చేయడు. ఆయన 7 దినాలను సృష్టించాడు. And the 7th day he rested. ఆయన 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. Amen. Amen. So the Bible says when the fullness of time, the fullness of this dispensation comes. ఇప్పుడు బైబిల్ అంటుంది కాలం యొక్క సంపూర్ణత జరిగినప్పుడు. Amen. Amen. So the fullness of times. ఇప్పుడు ఈ కాలం యొక్క సంపూర్ణత. Fullness of times means the dispensation. ఈ కాలం యొక్క సంపూర్ణత అంటే నిత్యముగా ఈ పూర్తయిపోతుంది. Amen. Amen. So 110 says dispensation. ఇప్పుడు 110 dispensation. కాలం యొక్క ఒక భాగము. Dispensation means arrangement. కాలము ఈ తరము అనగా దేవుడు ముందుగా జరిగించిన ఒక కాలము. Like today we have 8 hours. ఈ రోజు మనకి 8 గంటలు ఉదయ కాలం ఉండొచ్చు. And we arranged from 10 to 2 o'clock arranged meeting. This is a period of time. ఇప్పుడు ఈ 8 గంటలు ఈ పగలలో 8 గంటలు ఉంటే ఈ యొక్క 10 గంటల నుంచి 2 గంటల వరకు మనం ఒక కాలాన్ని ఒక సమయాన్ని కేటాయించినట్లయితే we arrange this hour between meeting and food and rest and evening meeting. ఇప్పుడు ఈ కొద్ది భాగాన్ని మనం ఏదైతే కాలాన్ని పక్కన పెట్టామో దీంట్లో మనం తింటాము, ఇందులోనే వేరే వాళ్ళని కలుసుకుంటాము, మన మీటింగ్స్ అన్ని ఇందులోనే పెట్టుకుంటాము, ఈ కాలంలోనే పెట్టుకుంటాము. Amen. Amen. So when the Bible says dispensation of time, ఇప్పుడు it means the arrangement. కాలములో ఒక తరము అనగా దేవుడు ఆ తరాన్ని ముందుగా ఏర్పరిచాడు. Amen. Amen. So dispensation means arrangement. తరము డిస్పెన్సేషన్ అనగా అది ముందుగా ఏర్పాటు చేసినది. తరము అనగా ముందుగా ఏర్పాటు చేసింది. Dispense is means distribution. Dispense means to dispense, distribute. Okay. దాన్ని పంచడమై ఉన్నది, కాలమును పంచడమై ఉన్నది. Amen. Amen. So dispensation is arrangement or distribution. ఇప్పుడు ఈ కాలములో ఒక తరము అనేది ఇది ముందుగా సిద్ధపరచుట లేదా దీన్ని ముందుగా పంచుట. Like today the hour we distribute and arranged. ఇప్పుడు ఈ రోజు ఈ గంట నేను వారికి ఇచ్చాను. So God had something to dispense, to distribute to the people. దేవుడు కాలాన్ని కొంత ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. So he needs an arrangement to dispense. ఇప్పుడు ఆ ఇవ్వడానికి దేవుడు ఒక ముందుగా దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. He needs an administration to order to carry out the dispensing. ఇప్పుడు దాన్ని పంచే ఆ యొక్క క్రమములో ఆయన ఒక క్రమాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు, దాన్ని ముందుగా ఏర్పరచాలనుకుంటున్నాడు. So God had something. ఇప్పుడు దేవుని దగ్గర ఏదో ఉన్నది. He want to dispense. Means distribute. Dispense is distribution. ఆ కాలంలో కొంత సమయాన్ని ఆయన కొంతమంది జనులకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. So he made the arrangement to dispense the things he wanted to distribute. ఇప్పుడు ఆయన ఏదైతే అనుకుంటూ ఉన్నాడో దానిని జనులకు ఇవ్వాలి అని కొంతగా ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు. The very substance God want to distribute is he himself. ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆయన తన్ను తానుగా సంఘానికి ఇవ్వాలి అనుకుంటున్నాడు. God wanted to dispense himself to the people. ఇప్పుడు దేవుడే తన్ను తానుగా తన ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. Amen. Amen. God is going to dispense himself into man. ఇప్పుడు దేవుడు మానవుల లోపలికి ఆయన తన్ను తానుగా పంచుకోవాలనుకుంటున్నాడు. So he arranged and administered the church.
ఇప్పుడు ఆయన దాన్ని ముందుగా ఏర్పరిచి దాని సంఘానికి ముందుగా క్రమముగా ఇస్తూ ఉన్నాడు. So the purpose of God to make a church is that church may dispense God. ఇప్పుడు దేవుడు ఒక సంఘాన్ని ఎందుకు తయారు చేస్తూ ఉన్నాడంటే ఆ సంఘము ముందుగా దేవుని కలిగి ఉండాలి. ముందుగా దేవుడు దానికి సమయం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంఘములో దేవుడు పని చేయాలి. Amen. ఆమేన్. So did you understand why God has called us? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మీకు అర్థమైందా? God has called us that we may dispense God. ఎందుకంటే దేవుని మనం చూపించాలి. I may impart God to this brother, other brother. మనము ఈ సహోదరులు, ఆ సహోదరులు, ఆ సహోదరిలో చూడాలి. Church is God's arrangement to dispense God. Okay, sorry. Can I Church is dispense? What is the meaning of that? dispense is dispensation. Dispense. Sampurnata. Is it dispense? No. Dispensation is దైవ సంకల్పం. English. Okay. Yeah, but dispensation, according to Webster Dictionary, ఓకే. let's tell the people. డిక్షనరీ నిఘంటు ప్రకారం Dispensation is ఈ డిస్పెన్సేషన్ అనేది dispense. అది ఒక దైవ సంకల్పము, విధి. Dispense in a different period of time. అది విభిన్నమైన కాలములో ఉండే ఒక సమయమై ఉన్నది. Amen. ఆమేన్. Dispense means distribute, give out. ఇప్పుడు ఈ యొక్క డిస్పెన్స్ అనేది అది బయటికి ఇచ్చుట, But in a specific time. అది ఒక ప్రత్యేకమైన గడియలో బయటికి ఇవ్వుట. For the specific people. అది ఒక ప్రత్యేకమైన ప్రజలకు మాత్రమే. Certain people, certain message the church has raised to dispense. ఇప్పుడు ప్రత్యేకమైన సంఘము, ప్రత్యేకమైన ప్రజలు వారికి ఒక ప్రత్యేకమైనది ఇవ్వుటకు దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. So the church is the central matter in God's economy. దేవుడు నియమించిన వాటిల్లో, దేవుడు సృష్టించిన వాటిలో సంఘమే ముఖ్యమైనదిగా, ప్రధానమైనదిగా ఉన్నది. Amen. ఆమేన్. We have a very special role to play in God's kingdom. దేవుని రాజ్యములో మనము ప్రదర్శించుటకు, మనము పనిచేయుటకు ఒక ముఖ్యమైన పని మన కొరకు ఉన్నది. In other words, the church is God's business. దేవుని యొక్క సంఘమే దేవుని యొక్క వ్యాపారమై ఉన్నది. Amen. దేవుని యొక్క పని అయి ఉన్నది. Church is not just like some fallen people Yes, sir. and sinner people saved by grace. సంఘము అనగా ఒక పడిపోయిన వారికో, లేదంటే వెనక జారిన వారికో, లేదంటే బయట సంఘం లోపలికి రాని వారికో, వారికి కాదండి. And now they comes together for the worship. వారు సంఘంలో ఆరాధనకు వస్తూ, This is right, but this is not the whole truth. ఇప్పుడు ఇలాంటి కార్యాలు చేయటం అనేది మంచిదే, కానీ అదే అసలు నిజమైతే అది కాదు. But God's purpose is more than that. దేవుని యొక్క ఉద్దేశము దానికన్నా ఇంకా ఎక్కువై ఉన్నది. Amen. ఆమేన్. In God's attention, in God's view, the church is much higher than that. ఇప్పుడు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆలోచనలో సంఘము ఆ స్థితి కన్నా మరెక్కువగా ఉన్నది. In God's eyes, we are not just a sinner saved by grace. దేవుని యొక్క దృష్టిలో మనము పాపిగా ఉన్న మనము రక్షించబడుట అనేది కాదు, Now కానీ comes together and worship and praise God. మనము ఏదో పాపిగా వచ్చి రక్షించబడి మరలా వచ్చి ఆరాధన చేయడం కాదు, But కానీ in God's eye, church is more than that. కానీ దేవుని యొక్క దృష్టిలో సంఘము దానికన్నా ఇంకా ఎక్కువై ఉన్నది. Amen. ఆమేన్. Church is a very central matter, administration of God. దేవుని యొక్క ముఖ్యమైన ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక స్థలముగా ఇది ఈ యొక్క సంఘం అనేది ఉన్నది. Amen. ఆమేన్. Because Ephesians 3:11 says 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ వచనములో, that church is not came by chance. yes sir, సంఘము ఏదో అవకాశం కొరకు, ఏదో వెసులుబాటు కొరకు లేదండి. According to the eternal purpose which he purposed in Christ Jesus our Lord. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా
తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. So it means the church is not accidental thing. ఇది సంఘము తయారు చేయబడుట, నిర్మించబడుట అనేది ఏదో యాదృచ్ఛికంగానో అకస్మాత్తుగానో అది అలా కాదండి. The church is in the eternal plan of God. సంఘము అనేది దేవుని యొక్క నిత్య సంకల్పమైనది. God wanted a church. He planned this in eternity past. ఆయన నిత్యత్వములో ఉన్నప్పుడే, ఆయన ఏమీ లేక మునిపే దేవుడు సంఘమును గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. Even the church is eternal because it came from God's eternal thought. సంఘము నిత్యత్వములో ఉన్నది ఎందుకనగా దేవుడు నిత్యత్వములో దాన్ని ఒక సంకల్పము చొప్పున, ఒక ప్రణాళిక చొప్పున దాని గురించి ఆలోచించాడు గనక. Church is not pastor's invention. అది ఒక సేవకుడు వచ్చి, ఒక పాస్టర్ గారు వచ్చి తయారు చేసింది కాదు. The church is not our program. అది మన నియమావళి కాదు, అది మనం చేసుకున్నది కాదు. But the church is God's program. అది దేవుని యొక్క చిత్తము చొప్పున జరిగిన కార్యమై ఉన్నది. Which he planned before the foundation of the world. ఆయన దాని జగత్తు ఉత్పత్తికి మునిపే దాన్ని జరిగించిన కార్యముగా సంఘము నిర్మించి ఉన్నాడు. In the eternity, God planned that I need a church. ఆయన నిత్యత్వములోనే నాకంటూ ఒక సంఘం ఉండాలి అని తలంచి ఉన్నాడు. Amen. ఆమేన్. And Ephesians chapter 3:19 says, 3వ అధ్యాయం 19వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. And to know the love of Christ which pass knowledge, that ye might be filled with all the fullness of God. జ్ఞానము చొప్పున, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. Amen. Amen. So Ephesians says, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో Paul చెప్పబడుతుంది, is saying that the church God has planned in eternity. సంఘాన్ని దేవుడు నిత్యత్వములోనే దాన్ని తలంచి ఉన్నాడు. That church God will fill with his fullness. దేవుడు తన సంపూర్ణమైన మహిమను ఆ సంఘంలో పెట్టుతూ ఉన్నాడు. That the church will be filled with the fullness of God. అది దేవుని యొక్క సంపూర్ణతగా ఆయన సంఘంలో కుమ్మరించుకుంటున్నాడు. That's 3:19. అదే 3:19లో చెప్పబడుతుంది. Amen. ఆమేన్. The fullness of Christ must be filled in the church. సంపూర్ణమైన క్రీస్తు సంఘములో పోయబడాలి. How many understand? ఎంతమంది అర్థం చేస్తున్నారు? Amen. 3:19. 3వ అధ్యాయము 19వ వచనం. Amen. I want to read it again for you. మీ కొరకు దాన్ని మరలా చదవాలనుకుంటున్నాను. And to know the love of Christ which passed knowledge, that ye might be filled with all the fullness of God. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. So God planned a church in his mind in eternity. దేవుడు ఒక సంఘాన్ని, తన సంఘాన్ని నిత్యత్వములోనే ఆయన దాని గురించిన ఒక ఆలోచన తన మనసులో కలిగి ఉన్నాడు. Then God said, when I will make church, I will fill my fullness in the church. దేవుడు అనుకున్నాడు, నేను నా సంఘమును నిర్మించినప్పుడు నా పూర్తి క్రీస్తును, సంపూర్ణమైన క్రీస్తును దానిలో కుమ్మరించాలనుకున్నాడు. Amen. Amen. So God's plan is fill the church with his fullness. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే సంఘములో పూర్తి క్రీస్తు పోయబడుట. Then Colossians 3:19 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2:9 says, Colossians 2:9. రెండో అధ్యాయము 9వ వచనంలో చెప్పబడింది. Let's read. Colossians 2:9. For in him dwelt all the fullness of the Godhead bodily. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. So the book of Colossians says the fullness of the Godhead bodily dwells in Christ. ఇప్పుడు కొలస్సీయులు రాసిన పత్రికలో ఆ దేవుని యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా నివసించుచున్నది అంటూ ఉన్నాడు. Amen. Amen. So the Ephesians 3:9 says the fullness of God will be filled in the church. ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పూర్తి క్రీస్తు ఆ సంఘములో పోయబడుట అనే దాన్ని చూసి ఉన్నాము. And Ephesians
Amen. Amen. Colossians says the Godhead bodily, whole fullness of God Yes. is filled in Christ. ఇప్పుడు సర్వ పరిపూర్ణత క్రీస్తులో పోయబడి ఉన్నదని కొలస్సీలు రాసిన పత్రికలో మనం దాన్ని చదివాము. And the same fullness God will pour in the church. అదే సర్వ పరిపూర్ణతను దేవుడు సంఘములో పోయాలనుకుంటున్నాడు. The church will be filled with the fullness of God. అది దేవుడు సర్వ సంపూర్ణమైన దేవుడు ఆయన తన్ను తానుగా సంఘములో పోయబడాలనుకుంటున్నాడు. Because it is the body of Christ. ఎందుకనగా అది క్రీస్తు శరీరమై ఉన్నది. In whom the very fullness of the Godhead dwells. సంపూర్ణమైన దేవుని యొక్క దైవత్వము అందులో నివసిస్తూ ఉన్నది. Amen. Amen. So the Bible says, బైబిల్ అంటుంది Godhead dwells in Christ's body. దేవుడు క్రీస్తు శరీరములో నివసిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Fullness of God was pleased to dwell in him. క్రీస్తు యొక్క సంపూర్ణత క్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తులో నివసించుటకు ఇష్టపడింది. And the church is Christ's body. ఇప్పుడు సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. That's why Branham said what God was, he poured himself into Christ. క్రీస్తులో దేవుడు ఏదైతే నింపి ఉన్నాడో And what Christ was, he poured himself into the church. అదే దానినే సంఘములో కూడా ఆయన నింపుతున్నాడు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Why God has put his fullness in us? ఎందుకని దేవుడు తన సంపూర్ణతను మనలో పెట్టాలి అనుకుంటున్నాడు? That he might express himself through us. ఆయన మనలో నుంచి తను తాను వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. So what is the purpose of the church on the earth? ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశం ఏమిటై ఉన్నదంటే God wanted to express himself through the church. సంఘములో నుంచి దేవుడు తను తాను వ్యక్తపరచుకున్నట్టే God wanted to distribute himself to the people through the church. సంఘములో ఉన్న జనుల్లో దేవుడు తను తాను పంచుకోవాలనుకుంటున్నాడు. That's why Branham said impart eternal life to others. ఇప్పుడు ఇతరుల కొరకు జీవించుటే నిత్య జీవం అని సహోదరుడు బ్రహ్మం చెప్పాడు. Amen. ఆమేన్. So we are not here to distribute or dispense or impart any doctrine. ఏ సిద్ధాంతాన్ని మేము పంచడానికి ఇక్కడ లేము గాని The purpose of the church on the earth is to dispense Christ to the people. సంఘము యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే క్రీస్తును భూమిలో ఉన్న జనులకు కనపరచుటే వ్యక్తపరచుటే ఉన్నది. Because Christ has poured himself into the church. ఓ సంఘము యొక్క పూర్తి మహిమను దేవుని యొక్క క్రీస్తు యొక్క పూర్తి మహిమను దేవుడు సంఘంలో కుమ్మరించాడు. So now we have Christ in us. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు. And we must impart Christ to others. ఇప్పుడు మనము క్రీస్తును ప్రతిబింబించాలి ఇతరులకి. Amen. ఆమేన్. So the Bible says church is God's sonship. ఇప్పుడు బైబిల్ అంటుంది సంఘము దేవుని యొక్క కుమారత్వమై ఉన్నది. So God wanted to express himself through the sonship. దేవుడు కుమారత్వములో నుంచి దేవుడు తను తాను కనపరుచుకోవాలనుకున్నాడు. Ephesians chapter 1 verse 5 says ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ God వచనంలో predestinate us unto sonship. దేవుడు ముందుగా ఆ కుమారత్వము ద్వారా మనల్ని నిశ్చయముగా దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. So we are sons and daughters of God. మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉన్నాము. Church is called his sonship. ఓ సంఘము కుమారత్వముగా పిలువబడుతూ ఉన్నది. What does the word sonship mean? ఏంటి కుమారత్వం అనగా అర్థము? And what does it include? అది దేనితో అనుసంధానమై ఉన్నది? Sonship means birth. కుమారత్వము అనగా పుట్టుక. When you have birth, then you grow. నువ్వు జన్మించినప్పుడు నువ్వు ఎదుగుతావు. When you grow as a son, you have birthright. నీవు కుమారుడిగా ఎదిగినప్పుడు నీకు ఆ యొక్క హక్కు పత్రము ఆ పుత్ర స్వీకారం ఉంటుంది నీకు. First of all, we must be born of God. నీవు మొట్టమొదటిగా దేవుని కుమారుడిగా పుట్టాలి. We must have divine birth. మనము దైవికమైన పుట్టుకను కలిగి ఉన్నాము. And when we have divine birth, మనము we are born
born of God, we become sons and daughters of మనము God. దైవికమైన జన్మను కలిగి ఉన్నప్పుడు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతాము. Now we have a life of God. మనము దేవుని జీవాన్ని కలిగిన వారిగా ఉన్నాము. Because we are sons and daughters of God. ఎందుకనగా మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నాము కనుక. My son has my life in him. నా కుమారుల్లో నా జీవం ఉంటుంది. God's sons and daughters have his life in them. దేవుని కుమారులు కుమార్తెల్లో దేవుని జీవము నివసిస్తుంది. But when we born as son, we have to grow. మన కుమారుడిగా పుట్టుట మాత్రమే కాదు గాని మన కుమారుడిగా ఎదగాలి. Birth is one thing. కానీ ఒక విషయము, But the birthright is quite different. ఆ జన్మ హక్కు అనేది విభిన్నమై ఉన్నది. Esau was born, he had a birth, ఏశావు పుట్టి ఉన్నాడు, but did not get birthright. కానీ ఆ పుట్టుక యొక్క హక్కును పట్టుకోలేకపోయాడు. After the birth, we have to grow. ఆ జన్మ హక్కులో నిత్యంగా నువ్వు ఎదగాలి. We must express our father. మన యొక్క తండ్రిని మనం కనపరచాలి. Then we can get the birthright. అప్పుడు మాత్రమే ఆ జన్మ హక్కును మనం పొందుకోగలము. We may have the birth without the birthright. మనం పుట్టొచ్చు కానీ ఆ జన్మ హక్కును పొందుకోలేము. But we have to prove that we are the real son who growing in him. ఆయనలో ఒక నిజమైన కుమారుడిగా మనం ఎదిగినప్పుడే ఆ పుత్ర స్వీకారం మనకు అనుగ్రహించబడుతుంది. Amen. Amen. Because all the children are not here means the successor. నిత్యంగా ప్రతి పిల్లవాడు పైకి ఎదిగి విజయవంతుడు అవుతాడని చెప్పలేం మనం. First we must become the children of God. మొట్టమొదటిగా మనం దేవుని పిల్లలమై అవ్వాలి. Then through growth we will become the heirs. అప్పుడు మనము ఎదిగిన తర్వాత ఆయన వారసులుగా పిలువబడతాము. Amen. Amen. So we have to grow. ఇప్పుడు ముందు మనం ఎదగాలి. When we grow and prove, then we get our birthright. మనం ఎదిగి మనం నిరూపించుకున్నప్పుడు అప్పుడు మనకు జన్మ హక్కు లభిస్తుంది. Amen. Amen. What is birthright? ఏమిటి ఆ జన్మ హక్కు? Birthright means జన్మ హక్కు అనగా everything our fathers have is ours. మన తండ్రి యొద్ద ఉన్న ప్రతిదిను అది మనకు చెందినదై ఉన్నది. Amen. Amen. Birthright means జన్మ హక్కు అనగా all things my fathers, all things belong to me. నా తండ్రి దగ్గర ఉన్న ప్రతిదీ, నా తండ్రికి సంబంధించిన ప్రతిదీ అది నాదై ఉన్నదని చెప్పుట. So when we receive new birth, మనము ఆ కొత్త జన్మను పొందుకున్నప్పుడు, when we become sons, daughters of God, మనము దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడినప్పుడు, then we receive life of God. మనము దేవుని యొక్క జీవాన్ని చూడాలి. By spiritual birth, ఆత్మ సంబంధమైన పుట్టుక, we have received the life of God. దానిలో మనం దేవుని జీవాన్ని పొందుకున్నాము. But by the birthright, we will get God's everything inheritance. ఆయన దగ్గర ఉన్న ప్రతి దానిని వారసత్వంగా మనం పొందుకోవచ్చు. What the word inheritance means? ఆ వారసత్వము అనగా ఏమిటై ఉన్నది? What belong to our father is belong to us. నా తండ్రికి ఏదైతే చెందుతుందో అది నాకు కూడా చెందుతుందని చెప్పుటే, We are the legal heirs of that. మనమే ఒక నిజమైన దేవుని వారసులమై ఉన్నాము. But the real inheritance is కానీ ఆ నిజమైన స్వాస్థ్యం అనేది to inherit God himself. దేవుడు మనలో ఉంటే మాత్రమే చూపించబడుతుంది. And all that he has planned and accomplished. దేవుడు ఏదైతే జరిగించి ఉన్నాడో మనలో ఆయన పూర్తిగా రావాల్సి ఉన్నది. This is the full meaning of word sonship. ఆ యొక్క కుమారత్వం అనే పదమునకు ఇదే పూర్తి అర్థమై ఉన్నది. Amen. Amen. So when we are son, మనము కుమారుడిగా ఉన్నప్పుడు, we are son because we have his life. మనము కుమారుడిగా ఎందుకు పిలువబడ్డామంటే When we దేవుని have, జీవం మనలో ఉంది when we కనుక. have birthright, మనకి ఆ జన్మ హక్కు ఉన్నది it అన్నట్టే. means we have everything God's is ours. జన్మ హక్కు ఉన్నది అంటే తండ్రి దగ్గర ఉన్న ప్రతిదిను అది మనదై ఉన్నదని చెప్పుట. Hallelujah. హల్లెలూయా. What God is, he poured himself into Christ. క్రీస్తులో దేవుడు సర్వము సంపూర్ణముగా కుమ్మరించుకొని ఉన్నాడు. What Christ is everything, he poured himself into the church. ఇప్పుడు క్రీస్తులో ఉన్న సర్వమును సంఘం మీద కుమ్మరించుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. So God's desire is that
that the church must be his fullness. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం ఏమిటి, ఆయన ఆశ ఏమిటంటే దేవుడు క్రీస్తులో ఉన్న ప్రతిదీను సంఘములో దాన్ని చూడాలి అనుకుంటున్నాడు. Ephesians 1 says God has chosen us to be holy. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఒక పరిశుద్ధులుగా, ఒక పరిశుద్ధమైన వారిగా దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. Because our God is holy God. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక. Amen. ఆమేన్. So everything God is, we are. దేవుడు ఏదైతే అయి ఉన్నాడో ఇప్పుడు మనము కూడా అదే అయి ఉన్నాము. Amen. ఆమేన్. Everything God created. దేవుడు సృష్టించిన ప్రతిదీ, Amen, ఆమేన్, is created for his sons and daughters. ఆయన సృష్టించిన ఆ సృష్టి అంతయు తన కుమారులు కుమార్తెల కొరకై ఉన్నది. That's why he gave everything to Adam. అందుకనే దేవుడు ఆదాముకు సమస్తమును అప్పచెప్పాడు. Amen. ఆమేన్. So God wanted to fill himself in the church. దేవుడు తన సంఘమును పూర్తి నింపుదలతో ఆయన చూడాలి అనుకుంటున్నాడు. That is God's plan to establish the church. అదే దేవుడు సంఘాన్ని తయారు చేయాలనుకున్న విధానము. Amen. ఆమేన్. When we are filled with Christ, మనం క్రీస్తుతో నింపబడినప్పుడు we will dispense, impart Christ to others. మనము క్రీస్తును ప్రతిబింబించే వారిగా, క్రీస్తును కనపరిచే వాళ్ళుగా ఇతరులకు కనపడతాము. If we are filled with other things, మనము వేరే వేరే కార్యాలతో నింపబడినట్లయితే then we will impart those things to others. ఇతరులకు అదే కార్యాలు మనం ప్రతిబింబిస్తాం, కనపరుస్తాము. Because what we have, మనం ఏమైతే అయ్యున్నామో we give. మనం ఏమైతే కలిగి ఉన్నామో దాన్ని If we మాత్రం have ఇవ్వగలము. Christ, మనం క్రీస్తుని కలిగి ఉంటే we will give Christ. మనం క్రీస్తుని ఇవ్వగలము. Amen. ఆమేన్. So God's plan is, దేవుని యొక్క సంకల్పం, he ప్రణాళిక, wanted to show the enemy that I have a group of people under my total submission. నాకు పూర్తిగా లోబడే ఒక గుంపు జనాన్ని నేను కలిగి ఉన్నానని దేవుడు సాతానుకు చెప్పుట. Amen. ఆమేన్. So God has established a church. దేవుడు ఒక సంఘాన్ని నిర్మించి ఉన్నాడు. Church is God's arrangement. ఇప్పుడు దేవుడు ముందుగా సంఘాన్ని తయారు చేసి Through the church, God wants to distribute eternal life. ఇప్పుడు ఆ సంఘము ద్వారా దేవుడు ఆ నిత్యత్వాన్ని పంచాలి అనుకుంటూ ఉన్నాడు. Then through the church, ఆ సంఘము ద్వారా God wants to defeat his enemy. సంఘము ద్వారా సాతానుని, అపవాదిని దేవుడు అపజయం పాలు చేయాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Because God wants us to be his victory, God's victory. దేవుడు మనల్ని ఆయన విజయముగా చేయాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. So God, we are God's victory. మనమే దేవుని యొక్క విజయమై ఉన్నాము. Amen. ఆమేన్. So when God fills us with his spirit, ఇప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపినప్పుడు, amen. ఆమేన్, So then God, let's read Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయము. Genesis 1. When God created Adam, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, and after creating Adam, God gave everything to him under his possession. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆదాము స్థానమునకు ఆదాముని ఒక గొప్ప అన్నిటికీ పెత్తనదారుడిగా దేవుడు ఆదాముని పెట్టాడు. Amen. ఆమేన్. So now everything God had ఇప్పుడు దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో was given to Adam. అది పూర్తిగా ఆదాముకి ఇవ్వబడింది. I want to read, then God said, maybe chapter 2, let me see. రెండవ అధ్యాయంలో చూద్దామండి. Because God said, I want to read where God said,
you keep the earth. ఈ యొక్క భూమిని సేద్యపరచు అనే ఒక మాటను దేవుడు చెప్తూ ఉంటాడు. Everything I have planted, created, I give to you. 2:5 sir. 2:5. 2:5. And so let's read, let me Genesis 1:28. 1వ అధ్యాయం 28వ వచనమండి. That's what I wanted to read. 1:28. 1వ అధ్యాయము 28వ వచనము. And God blessed them, and God said unto them, be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moves upon the earth. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడని దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Amen. ఆమేన్. So God said, దేవుడు చెప్పాడు, I give you everything. నేను పూర్తిగా అన్ని మీకు ఇస్తున్నాను. Then God said, subdue the earth. ఇప్పుడు భూమిని ఏలండి, లోబర్చుకొనుడి. Amen. ఆమేన్. What is subdue? ఏమిటి ఆ లోబర్చుకొనుట? Subdue means keep it. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉంచుట. Amen. లోబర్చుట అనగా జాగ్రత్తగా Keep దాన్ని the ఉంచుట. earth yes sir. means you have to protect it. భూమిని నీకు లోబర్చేటట్టు ఉంచమని అని చెప్పాడు అంటే దానిని భద్రపరచమని. Amen. ఆమేన్. So God gave the land, animals, fish, birds, everything to Adam. దేవుడు భూమిని, పక్షులను, చేపలను, నిత్యము జంతువులను అన్నిటిని ఆదాము చేతిలో పెడుతున్నాడు. And told him to subdue. Means protect it. Keep it safe. దాన్ని లోపరుచుకో, దాన్ని భద్రపరచు, దాన్ని మంచిగా చూడు. ఆమేన్. Amen. హల్లెలూయా. So man was a keeper of the earth. ఇప్పుడు మానవుడు భూమిని చూచేవాడిగా ఉన్నాడు. Amen. ఆమేన్. So God gave everything to Adam like you give things to your children. మీ పిల్లలకు మీరు ఏ రీతిగా అయితే సమస్తమును అప్పచెప్తారో But ఆ రీతిగానే దేవుడు ఆదాముకు సమస్తమును అప్పచెప్పాడు. And you want them to be responsible, take care of the things. మీరు ఇచ్చిన దానికి మీ పిల్లలు చాలా బాధ్యతారహితంగా ఉండాలి అని ఏ రీతిగా అనుకుంటున్నారో దేవుడు కూడా ఆదాముకు ఆ రీతిగానే ప్రతి దానిని అప్పచెప్పాడు. So when God gave everything to Adam, ఇప్పుడు దేవుడు సమస్తమును ఆదాము చేతిలో పెట్టినప్పుడు God told him to subdue it. దేవుడు అన్నాడు ఆదాముతో దాన్ని లోబర్చుకో. Means God wanted him to keep it safe. ఇప్పుడు దేవుడు అంటున్నాడు దాన్ని భద్రముగా ఉంచు అంటున్నాడు. Because there was another creature there. అక్కడ మరొక జీవి కూడా ఉన్నది అంటున్నాడు. And that creature want to possess that land. ఇప్పుడు ఆ భూమిని ఆ యొక్క జీవి దాన్ని లోబర్చుకోవాలని చూస్తుంది. Because we know that was Satan. అది మనకు తెలుసు, అది అపవాదై ఉన్నది. And Satan wanted to take that land. అపవాది ఆ భూమిని లోబర్చుకోవాలని చూస్తుంది. So that land belongs to the Lord. అది ప్రభువుకు చెంది ఉన్న భూమి అయి ఉన్నది. Amen. ఆమేన్. That land is not Satan's land. అది అపవాది భూమి అయితే కాదు. But Satan want to possess illegally. ఇప్పుడు సాతాను దాన్ని అక్రమంగా దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. And God told Adam to keep that land. ఇప్పుడు దేవుడు ఆదాముతోనేమో దానిని భద్రపరచు అని దేవుడు ఆ భూమిని భద్రపరచమని చెప్తున్నాడు. God told Adam to subdue that land. ఆ భూమిని సేద్యపరచు, లోబర్చుకో అంటున్నాడు. God asked Adam to protect that land. ఆ భూమిని చాలా సంరక్షణగా ఉంచు అంటున్నాడు.
You know, this is the land. ఇదే భూమి అయి ఉన్నది. We are dust. మనము ఈ భూమి, ఇది మట్టి We అయి are a ఉన్నది. part of this dust. ఈ మట్టిలో ఒక భాగముగా ఉన్నాం మనము. God want us to protect this earth. ఈ భూమినే దేవుడు నిత్యముగా లోబర్చుకోమంటున్నాడు, సంరక్షణగా ఉంచమంటున్నాడు. Satan want to possess this land. ఇప్పుడు అపవాది ఈ భూమిని పెత్తనం చేయాలనుకుంటున్నాడు. When Satan possess this land, అపవాది ఈ భూమిని పెత్తనం చేయాలనుకుంటున్నప్పుడు whatever then we express, we become the expression of Satan. మనం ఏదైతే వ్యక్తపరుస్తామో అది సాతాను వ్యక్తపరిచినట్లుగా ఉంటుంది. See, చూడండి, that's why we must be careful. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We must be very, very careful to keep this land. ఈ భూమిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. This is God's land. ఇది దేవుని భూమి అయి ఉన్నది. Satan has nothing to do with this. ఈ దీనితో సాతాను చేసేది ఏమీ లేదు. Amen. ఆమేన్. God want us to subdue it. దేవుడు Means to protect it with power. శక్తితో దీన్ని నుంచి రక్షించాలి. It means we have to fight to protect it. దాని శక్తి, దాని కొరకు మనం పోరాడాలి. Amen. ఆమేన్. So God made a church to deal with the enemy. దేవుడు ఒక సంఘాన్ని నిర్మించి అపవాదితో పోరాడాలి అని ఆయన పెట్టి ఉన్నాడు. God want us to protect the land. That is this land and this land also. ఇప్పుడు దేవుడు ఈ భూమిని మరియు ఈ భూమిని ఆయన దాన్ని లోబర్చుకోవాలని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. Amen. ఆమేన్. So let's read one scripture. ఒక లేఖనం చదువుదామండి. That is Matthew 21. మత్తయి సువార్త 21వ అధ్యాయము. Let's read another scripture before we read this. Because there is a prophecy I want to read for you. మీ కొరకు ఒక ప్రవచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. ఈ లేఖనం కాకుండా మరొక లేఖనం నేను Because చదవాలనుకుంటున్నాను. man, God created fell. First church, Adam fell. మొట్టమొదటి ఆదాము పడిపోయి ఉన్నాడు. So God, in God's plan was a church. మొట్టమొదటి దేవుని యొక్క సంకల్పములో సంఘం ఉన్నది. And God wanted to defeat Satan through the church. సంఘము ద్వారా దేవుడు అపవాదిని నాశనం చేయాలనుకున్నాడు. Amen. ఆమేన్. So we would like to read two scripture. ఇక్కడ రెండు లేఖనాలు నేను చదవాలి అనుకుంటున్నాను. First is Hebrew 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Let's read Hebrew 2. దాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ The అధ్యాయం. book of Hebrew chapter 2. Because God's plan for the church is great in his sight. దేవుని దృష్టిలో తన సంఘము గొప్పగా ఉన్నది. So here we see Jesus. ఇక్కడ మనం యేసుని చూడవచ్చు. And he gave his life for us. ఆయన తన జీవాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. And 2:10 the Bible says, ఇప్పుడు 2:10లో బైబిల్లో ఈ రీతిగా for చెప్పబడింది. it became him for whom are all things and by whom are all things, in bringing many sons unto glory, to make the captain of their salvation perfect through sufferings. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమనుకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. So the Bible says God wanted to us, the sons, wanted to bring us into the same glory. దేవుడు తీసుకువచ్చిన మహిమను తన కుమారులకు కూడా దేవుడు తేవాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. In other words, God wants to bring us into the image of Jesus Christ. యేసుక్రీస్తు వంటి పోలికను దేవుడు మనలో కనపరచాలని ప్రయత్నిస్తున్నాడు. So let's read Psalm 8. కీర్తనలు 8వ కీర్తన.
Psalm 8. Yes. O Lord, our Lord, how excellent is thy name in all the earth, who has set thy glory above the heavens. Out of the mouth of babes and sucklings hast thou ordained strength because of thine enemies, that thou mightest still the enemy and the avengers. When I consider thy heavens, the work of thy fingers, the moon and the star, which thou hast ordained, what is man, that thou art mindful of him, and the Son of Man, that thou visited him? For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honor. Thou madest him to have dominion over the works of thy hand. Thou hast put all things under his feet, all sheep and oxen, yea, and the beasts of the field, the fowl of the air, and the fish of the sea, and whatsoever pass through the paths of the seas. O Lord our God, how excellent is thy name in all the earth. 8వ కీర్తన మొదటి శరణం నుంచి చదువుతున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల్లో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతట నీ నామము ఎంత ప్రభావము గలది. ఆమేన్. The verse 2 says, రెండవ out of the mouths of the babes and sucklings. రెండవ శరణంలో ఈ యొక్క చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు you have established the strength. వారి యొక్క స్తుతులతో నువ్వు ఒక దుర్గాన్ని స్థాపించావు ప్రభువా. Because of your adversary enemies. yes sir. శత్రువులను పగ తీర్చుకొనుటకు మాన్పివేయుటకై. Amen. Amen. So the Bible says you have established strength to deal with the enemy. You are using babes. నీవు అపవాదిని, శత్రువు వాని యొక్క ప్రతీకారాన్ని మాన్పివేయుటకు నీవు పిల్లల యొక్క స్తుతులతో ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నావు. Babes and suckling means men, people. బాలురులు, చంటి పిల్లలు అనగా వారు జనులై ఉన్నారు. God using man to deal with the enemy. దేవుడు మానవుడికి చెప్తున్నాడు శత్రువుతో పోరాడాలి అని. Amen. Amen. Jesus used this word in Matthew 21:16. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనములో యేసు ఈ మాటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Jesus quoted this Psalm 8. yes sir. ఈ 8వ అధ్యాయం 8వ కీర్తన గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. Amen. Amen. Jesus said through the mouth of babes and sucklings. yes sir. బాలురెక్కియు చంటి పిల్లల ఎక్కియు. Amen. Amen. So these words mean that the enemy may do all he can. అపవాది, శత్రువు వాడు ఏదైనా చేయగలడు. But it is not necessary for God himself to deal with him. ఇప్పుడు దేవుడు వాడితో పనిచేసే అంతగా కాదు. God will use babes and sucklings to deal with him. వాడికి దేవుడు అవసరం లేదు. బాలురు, చంటి పిల్లలు అంటే ప్రజలు అవసరం. ప్రజలు చాలు, మనుషులు చాలు. What can babes and sucklings, what they can do? ఇప్పుడు చంటి పిల్లలు, బాలురు ఏం చేస్తారు అపవాదితో పోరాడడం అంటే? It says out of the mouths of the babes and sucklings. ఇప్పుడు దేవుడు అంటున్నారు వారి యొక్క నోటిలో నుంచి వచ్చే స్తుతుల ద్వారా You have you have established the strength. నేను ఒక దుర్గాన్ని స్థాపించానంటున్నాడు ఆయన.
Amen. Amen. So God's desire is to obtain men ఇప్పుడు దేవుడు మనుషుల్లో నుంచి ఒకటి కోరుచూ ఉన్నాడు. who are able to praise him. ఏం కోరుచున్నాడు అంటే అది స్తుతులు కోరుచూ ఉన్నాడు. Those who can praise him all the day night. రాత్రి దివారాత్రుల్లో ఆయన ఆరాధించు వారిని ఆయన కోరుతున్నాడు. So how God deal with the enemy? ఇప్పుడు దేవుడు శత్రువుతో ఎలా పని చేయాలనుకుంటూ ఉన్నాడు? When we praise God, when we submit God, when we consecrate our lives to God. ఆయన మన ద్వారా, మన స్తుతుల ద్వారా, మన ఆరాధన ద్వారా ఆయన అపవాదితో పోరాడాలి అనుకుంటున్నాడు. Amen. ఆమేన్. So when we praise God, when we praise, worship God, మనము దేవుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, amen, ఆమేన్, so we defeat enemy. మనము అపవాదిని పారద్రోయగలము. Amen. ఆమేన్. So that's God's purpose for the church. సంఘము దేవుడు సంఘము నిర్మించుట యొక్క ఉద్దేశం అదే ఉన్నది. He wanted to defeat Satan through us. మన ద్వారా అపవాదిని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. And to defeat Satan we do not need any special gift. అపవాదిని మనం నాశనం చేయడానికి మనకి ఎటువంటి గొప్ప ప్రత్యేకమైన వరాలేమీ అవసరం లేదు. Jesus Christ in his great battle, యేసుక్రీస్తు ఆ గొప్ప పోరాటములో, he never used any gift to defeat Satan. సాతాన్ని నిత్యం జయించుటకు ఆయన ఏ గొప్ప వరాన్ని వాడలేదు. He was showing and teaching to his sons and daughters that to defeat Satan you don't need any spiritual gift. ఆత్మ సంబంధమైన ఏ వరమును మన అపవాదిని ఓడించుటకు అవసరం లేదు అని యేసుక్రీస్తు చూపిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. You need word of God only. మీకు కావాల్సింది ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యము మాత్రమే. Satan tempt Christ 3 times. సాతాను అపవాది యేసుక్రీస్తును 3 సార్లు శోధించింది. Amen. ఆమేన్. Because there are 3 things in the world. భూమి మీద 3 కార్యాలు ఉన్నాయి. That is lust of flesh, అది ఈ శరీరమైన కార్యము, lust of the eyes, ఈ కనుదృష్టిలు, and pride of life. నేత్రాశ మరియు జీవపు డంబము. That's everything in the world is 3 things. ఇప్పుడు ఈ భూమి మీద 3 కార్యాలు ఉన్నాయి. Pride of life, అది నిత్యము జీవపు డంబము, lust of flesh and lust of శరీరేచ్ఛ, eyes. నేత్రాశ. This is the whole world. ఇదే భూమి మొత్తం జరుగుతున్న కార్యములు. 3 things. ఈ 3 కార్యాలు. How we can win whole world? ఇప్పుడు ఈ భూమి అంతటిని మనం జయించాలంటే ఏం చేయాలి? How we can be victorious over all the world? ఈ భూమి అంతటిని జయించాలంటే, ఈ భూమిని జయించాలి ఏం చేయాలి? God. ఈ దేవుని వాక్యము ద్వారా మాత్రమే. Jesus spoke the word. అది కేవలం వాక్యాన్ని పలుకుట ద్వారా మాత్రమే. And it is the 3 attacks from the devil. ఆ అపవాది దేవుని యొద్దకు, యేసుక్రీస్తు యొద్దకు ఆ 3 కార్యాలను తీసుకుని వచ్చింది. He defeated the devil. ఇప్పుడు అపవాదిని దేవుడు జయించాడు. That's what he wanted us to do. ఇప్పుడు ఆయన అదే కార్యాన్ని మనం చేయమంటున్నాడు. The church in God's program, దేవుని యొక్క సంకల్పములో సంఘం ఉన్నది, is his eternal thought. అది ఆయన నిత్య సంకల్పమైనది. Amen. ఆమేన్. And his plan is he wanted to fill the church in his fullness, with his fullness. ఆయన యొక్క ప్రణాళిక ఏమిటంటే తనకున్న ఆ మహిమంతయు తన సంఘములో చూడాలి అని. And when God filled the church with his fullness, దేవుడు ఆ సంఘాన్ని సంపూర్ణమైన మహిమతో చూసినప్పుడు, then through the church he declare and reveal his manifold wisdom. ఆయన తన పూర్తి జ్ఞానాన్ని అందులో చూడగలడు. Amen. ఆమేన్. We are here for a special purpose. మనము ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఇక్కడ ఉన్నాము. Amen. ఆమేన్. So, brother and sister, సహోదరులారా, what church is a group of people సంఘము ఒక గుంపు కలిగిన ప్రజలు who wanted to live Christ as a life. ఒక క్రీస్తు వంటి జీవితమును జీవించుటే సంఘముకు ఉన్న ఉద్దేశము. Paul said, God chose me to reveal his son in me. దేవుడు నన్ను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడని పౌలు చెప్తున్నాడు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే, దేవుడు ఆ కుమారుడిగా నన్ను చూచుట కొరకే దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. I want to
live Christ. నేను క్రీస్తు వంటి జీవితమును జీవించాలి. I want to express Christ. నేను క్రీస్తుని వ్యక్తపరచాలి. Amen. ఆమేన్. So then I find some other people who has the same purpose and motive. ఇప్పుడు నాకు ఏ ఉద్దేశం అయితే ఉన్నదో నేను అటువంటి ఉద్దేశం కలిగిన జనులను, అటువంటి ఆలోచన కలిగిన జనులను చూస్తున్నాను. I live Christ and I express Christ's life individually in my home. నేను క్రీస్తు వలె జీవిస్తున్న ప్రకారము నా కుటుంబంలో కూడా క్రీస్తు వలె జీవించాలి అనే ప్రయత్నిస్తున్నాను. You as a Christian do the same thing. మీరు క్రైస్తవులైన మీరు అదే కార్యం జరిగిస్తున్నారు. But then you see there is another brother who wanted to do the same. ఇప్పుడు మీరు చూడండి, అదే కార్యాన్ని మరొక సహోదరుడు కూడా దాన్ని జరిగించాలనుకుంటాడు. So you both come together. ఇప్పుడు అదే కార్యమును జరిగించాలనుకున్న ఆ సహోదరుడితో నీవు కూడా కలిసి all వెళ్ళినప్పుడు the believers here in the church, ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరును they have that desire to live Christ. వారందరూ ఒకే ఆశ కలిగి ఉంటారు. అదేమిటంటే క్రీస్తు కలిగిన జీవితాన్ని జీవించాలి అని. To live a Christ life and his expression. ఆయన వ్యక్తపరచబడిన జీవితాన్ని మనము జీవించాలి అని. So then all of the same motive and purpose people, అప్పుడు సంఘమంతయు ఒకే ఉద్దేశంతోనూ ఒక ఆశతోనూ ఉంటుంది. they comes at one place. వారందరూ ఆశతో ఒక స్థలానికి వస్తారు. I have come here to express Christ. నేను ఇక్కడికి వచ్చి క్రీస్తుని వ్యక్తపరుస్తున్నానా లేదా? The sister has come here to express ఈ Christ. సహోదరి వచ్చి నేను క్రీస్తుని వ్యక్తపరుస్తున్నానా లేదా? That other sister has come here to express Christ's life. ఆ సహోదరి వచ్చి నేను క్రీస్తుని వ్యక్తపరుస్తున్నానా లేదా? So then we all are expressing Christ. ఇప్పుడు మనందరము ఒకే ఉద్దేశంతో ఒక ఆశతో ఉన్నాము. అది క్రీస్తుని వ్యక్తపరిచే ఉద్దేశము. How does it happen? అది ఎలా జరుగుతుంది? As an individual person, అది ఒక వ్యక్తిగతమైన మనిషిగా I live Christ life. నేను క్రీస్తు వంటి జీవితాన్ని జీవించాలి. That is my personal life. అది నా వ్యక్తిగత జీవితము. That's I live and testify that Christ is in me. ఇప్పుడు దాని వల్ల నేను జీవించి దాని వల్ల ఒక సాక్ష్యాన్ని నేను పొందుకుంటాను, క్రీస్తు నాతో ఉన్నాడు అని. Then Christ has asked us to get together. క్రీస్తు మనల్ని అందరిని ఒక చోట కూడుకోమన్నాడా? Then I find a group of people who has the same purpose. ఏదైతే నాకు కలిగిన ఆ ఉద్దేశం ఉన్నదో అటువంటి ఉద్దేశం కలిగిన జనులు నేను కనుగొన్నప్పుడు, Because church is God's program arrangement to dispense his life. ఇప్పుడు క్రీస్తు సంఘము అనగా దేవుడు తన్ను తాను ఆ సంఘంలో కనపరుచుకున్నటియే. Amen. ఆమేన్. So when that kind of people comes together, ఇప్పుడు అటువంటి ఒక జనులందరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు, so now they all corporately, collectively expressing the life of Christ. వారందరూ ఏకముగా ఒకే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. First, when I am a believer, నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, I am a personal expression of God. మొట్టమొదటిగా నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నేను దేవుని ప్రేమను వ్యక్తపరిచేవాడిగా ఉన్నాను. Individually, in my house, in my office, at my work, I am expressing Christ. క్రీస్తు వంటి జీవితాన్ని నేను నా ఇంట్లో, నా ఆఫీసులో, నేను వెళ్ళి పనిచేయ చోట, ప్రతి చోట నేను క్రీస్తుని చూపిస్తూ ఉన్నాను వ్యక్తిగతంగా. Individually, I am dispensing, imparting Christ. నేను క్రీస్తు కలిగిన జీవితాన్ని నేను జీవించాలని వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. Now I come in a group of people. ఇప్పుడు ఆ ఉద్దేశం కలిగిన నేను ఒక గుంపు జనుల దగ్గరకు వచ్చినప్పుడు, And this brother wanted to do the same thing individually, expressing God's life. దేవుని జీవాన్ని నేను ఏ రీతిగా కనపరచాలి అనుకుంటున్నానో అలాంటి ఒక ఉద్దేశము, అలాంటి ఆలోచన కలిగిన సహోదరుని నేను కనుగొన్నప్పుడు, Now they both come in the church. ఇప్పుడు వారిద్దరు కలిసి సంఘానికి వచ్చి, You all people అందరూ ప్రజలందరూ individually reflecting God's life somewhere. ప్రజలందరూ దేవునిని ప్రతిబింబించే జనులుగా ఉండబోతున్నారు. But now when we all come together in the group in a church, ఇప్పుడు విడివిడిగా అందరూ బయట అయితే దేవుని ప్రతిబింబించే వారిగా ఉన్నారు, కానీ అందరూ కలిసి వచ్చినప్పుడు, because you wanted to join a group who want to live and express God's life. ఇప్పుడు మనం బయట అయితే ఆ రీతిగా జీవించాము, కానీ మనందరం ఒక చోటకి ఆ క్రీస్తుని వ్యక్తపరచాలి అనే ఉద్దేశంతో కలిసి వచ్చినప్పుడు, Now you do the same thing in a group, in a collectively. వ్యక్తిగతంగా ఆ ఉద్దేశం కలిగి ఉన్నాం కదా, ఇప్పుడు గుంపుగా అందరం కలిసి ఆ ఉద్దేశం కలిగి ఉన్నాము. That's God's church. ఇప్పుడు ఆ ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్న మనమందరము అది దేవుని సంఘముగా పిలువబడుతుంది.
individually Christ's life, మొట్టమొదటిగా క్రీస్తు వంటి జీవితాన్ని వ్యక్తిగతంగా మనం అనుభవిస్తూ ఉంటాము. then we comes together. అప్పుడు మనందరం కలిసి వచ్చి, When we comes together, మనమందరం కలిసి వచ్చినప్పుడు we becomes Christ Jesus life's expression, reflection as a church. మనము సంఘముగా అందరము కలిసికట్టుగా క్రీస్తును ప్రతిబింబించే వారిగా, క్రీస్తును కనపరిచే వారిగా ఉండబోతున్నాం. This church here is reflecting the life of Christ. ఇప్పుడు ఈ సంఘము దేవుని ప్రతిబింబించే సంఘముగా ఉంది. Another church at another place reflecting the life of Christ. మరొక చోట మరొక సంఘము క్రీస్తుని వ్యక్తపరిచేదిగా ఉన్నది. Then a church in Punjab reflecting the life of Christ. పంజాబ్ లో ఉన్న సంఘము కూడా క్రీస్తును ప్రతిబింబించేదిగా ఉన్నది. So when we come together here, ఇప్పుడు మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు then we are representing a universe. సర్వము కలిగిన ఒక సంఘముగా పిలువబడుతూ ఉన్నాము. Everywhere in the world, ప్రతి చోట ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి చోట who live Christ and express his life, ఎవరైతే క్రీస్తును వంటి జీవితాన్ని జీవించాలని కలిగి ఉన్నారు, we are the representatives of them. ఇప్పుడు మనము కూడా వారికి ప్రాతినిధ్యం వహించే వారిగా ఉన్నాము. That's why we must need a church. అందుకనే మనకంటూ ఒక సంఘం ఉండాలి. As a local body, అది ఒక ఓకే స్థానిక సంఘముగా. Amen. Amen. We are reflecting a universal church. మనమందరం సార్వత్రిక వధువుగా, సార్వత్రిక సంఘముగా మనం పిలువబడతాము. Because we are not imparting dispensing doctrines. మనము ఏ సిద్ధాంతాలతో మనం విడిపోలేదండి. But we are imparting life to one another. మనము జీవము కలిగి ప్రతి ఒక్కరం కలుపుకుంటూ వెళ్తున్నాము. We are living Christ's life. మనం క్రీస్తు వంటి జీవితాన్ని జీవిస్తున్నాము. So when we all live life and comes together, మనమందరం క్రీస్తు వంటి జీవితాన్ని జీవించి కలిసి వచ్చినప్పుడు the church becomes the manifestation, expression of God. సంఘము దేవుని యొక్క వ్యక్తపరచబడిన ఆలోచనగా, ప్రేమగా మారబోతుంది. That's why the Lord has made his church. అందుకనే దేవుడు సంఘాన్ని తయారు చేశాడు, నిర్మించాడు. God made his church to express his life. దేవుడు తన జీవాన్ని సంఘములో వ్యక్తపరచాలి అని. Church is God's arrangement to impart life to others. ఇతరులకు ఆ జీవాన్ని పంచేదానిగా ఉండటానికి సంఘాన్ని దేవుడు తయారు చేశాడు. Church is God's sonship. ఇప్పుడు సంఘము అనగా దేవుని కుమారత్వం పొందినవారు. We inherited his life. మనం ఆయన యొక్క జీవాన్ని వారసత్వముగా పొందుకున్నాము. And we inherited everything God has. ఇప్పుడు దేవుడికి ఏదైతే ఉన్నదో అదంతా మనకు చెందినదే ఉన్నది. That's why Jesus as a son, he said all the power of heaven and earth is given unto me. అందుకనే యేసు అన్నాడు, ఆకాశమును భూమికి సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని. Now you are my sons and daughters. ఇప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు. I give you power to heal the sick. మీరు నిత్యంగా జనులకు స్వస్థత, రోగులకు స్వస్థత ఇచ్చేవారుగా నేను మీకు ఆజ్ఞిస్తున్నాను. To cast out demons. దయ్యములు వెళ్ళగొట్టండి. Amen. ఆమేన్. Cast out demons from the land, from the dust. మట్టిలో నుంచి దయ్యములు వెళ్ళగొట్టండి. ఈ మట్టిలో నుంచి వెళ్ళగొట్టండి. So the church is God's eternal plan. సంఘము అనగా దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది. Church has not come by chance. ఏదో యాదృచ్ఛికంగా సంఘము తయారు చేయబడలేదు. The church has come from the eternal thoughts of God. అది దేవుని యొక్క నిత్య సంకల్పంలో నుంచి బయటకు వచ్చినదిగా ఉన్నది. God wants the enemy to be defeated by the church. సంఘము ద్వారా దేవుడు సాతానుని ఓడించాలనుకున్నాడు. And we cannot defeat Satan by knowledge. మనము జ్ఞానము ద్వారా సాతానుని జయించలేము. There is only one thing, that is Christ's life in us defeat the devil. అపవాదిని ఓడించాలంటే క్రీస్తు వంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రం మనం అపవాదిని ఓడించగలము. Because Brother Branham said your holy life is a thunder to the devil. నీ యొక్క బ్రదర్ బ్రహ్మ అంటున్నాడు, నీ పరిశుద్ధమైన జీవితమే అపవాదికి ఒక ఉరుమును పుట్టిస్తుందంట. Amen. Amen. So our purpose here, gathering here, మనమందరం ఇక్కడ కూడుకొనుటకు గల అర్థము is that I wanted to express him individually. వ్యక్తిగతంగా మనమందరం ఆయన కనపరిచే వారిగా ఉన్నాము. Then I wanted to express him
with my other brother and sisters ఇప్పుడు collectively. నా తోటి సహోదరులతో కూడా నేను ఆయనను వ్యక్తపరిచే వారిగా ఉండుట కొరకు మనమందరం సంఘముగా కూడి ఉన్నాము. Amen. ఆమేన్. That is God's plan for the church. అదే దేవుడి సంఘం కొరకు ఉన్న ఉద్దేశమై ఉన్నది. That's why God has brought us in his kingdom. అందుకనే దేవుడు ఆయన రాజ్యం కొరకు మనల్ని పిలిచి ఉన్నాడు. Amen. ఆమేన్. So God's plan for the church దేవుడు తన సంఘమును పట్ల ఉద్దేశము started when God was all alone in eternity. ఆయన ఏకాంతముగా సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడే ఆయన మన గురించి ఆలోచించాడు. It is not a pastor who started the church, సంఘమును స్థాపించింది ఒక దైవ సేవకుడు కాదండి, but it is God who started the church. అది దేవుడే సంఘాన్ని స్థాపించి ఉన్నాడు. And we have read that Christ wanted to fill with all the fullness of himself. Amen. Amen. Christ want to fill his church with all the fullness of himself. ఆయన తనలో ఉన్న సంపూర్ణత అంతయు సంఘములో కుమ్మరించాలని ఆయన కోరుచున్నాడు. So when we becomes his fullness, మనం ఎప్పుడైతే ఆయన సంపూర్ణతగా మారినప్పుడు, as Christ was his fullness, క్రీస్తు సంపూర్ణుడిగా ఉన్నాడు గనుక, amen, ఆమేన్. so then God gather everything under Christ. ఇప్పుడు క్రీస్తుని బట్టి దేవుడు సమస్తమును ఏకము చేసి ఉన్నాడు. That is the third thing God wanted to do. అదే దేవుడు చేయాలనుకున్న మూడో పని. Bring all things under Christ. క్రీస్తు కిందకి సమస్తమును తీసుకొని వచ్చుట. Amen. ఆమేన్. How he will bring these things under Christ? క్రీస్తు కిందకి సమస్తమును ఎలా తీసుకొని The రావాలనుకుంటున్నాడు? church he has established, సంఘము నిర్మించబడి ఉన్నది. that church will come under his headship. సంఘము ఆయన యొక్క శిరస్సు కిందకి, ఆయన నాయకత్వం కిందకి వచ్చింది. Church will show that preeminence of Christ in them. వారిలో సంఘములో ఆ దేవుని యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను వారు కనుగొన్నారు. క్రీస్తు యొక్క Christ will ప్రాముఖ్యతని show to the devil, to the people, that they are under 100% submission of Christ. They are 100% in submission. సంఘము 100% లోబడేదిగా ఉన్నది. When we have that kind of submission, మనం అటువంటి ఒక లోబడే తనానికి వచ్చినప్పుడు, then God will take us to the rapture. దేవుడు అప్పుడు మనల్ని ఎత్తబాటుకు నడిపిస్తాడు. Total obedience to the word of God దేవుని వాక్యానికి పూర్తిగా లోబడినప్పుడు entitle us to the token, the Holy Ghost. అది దేవుని యొక్క గుర్తును మనకి ఇస్తూ ఉన్నది. Holy Ghost is life of Jesus Christ. అది పరిశుద్ధాత్మైనది, అది దేవుడిచ్చు వరమైనది. So when we become the fullness of God, మనము క్రీస్తు యొక్క సంపూర్ణతగా మారినప్పుడు God took that fullness with him to the rapture. దేవుడు ఆ సంపూర్ణతను ఆ ఎత్తబాటులో చూడాలి అనుకుంటున్నాడు. Amen. ఆమేన్. After that, he brings everything, whole universe under his subjection. ఇప్పుడు దాని తర్వాత దేవుడు సమస్తమును ఆయన కిందకి ఆయన తీసుకొని రావాలనుకుంటున్నాడు. But through the church, he wanted to show his preeminence. ఇప్పుడు ఆయన సంఘము ద్వారా ఆయన దేవుడు దాన్ని కనపరచాలనుకున్నాడు. He wanted to show his life. తన ప్రాముఖ్యతను, తన జీవాన్ని. Because church is God's government, ఎందుకంటే సంఘమే దేవుని యొక్క ప్రభుత్వమై, God's administration, దేవుని యొక్క పరిపాలక కేంద్రమై ఉన్నది. God's stewardship. Stewardship is like God's arrangement. అది God is distribute God's storehouse. ఓకే, దేవుని యొక్క కేంద్రముగా ఉన్నది. హల్లెలూయా. And God want to distribute, dispense through the arrangement he has made. దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క ఆ ప్రణాళిక కిందకి సంఘము ఉన్నది. That's why our responsibility is to impart eternal life to our brother and sister Yes, sir. అందుకనే in our neighborhood. అందుకనే మన బాధ్యత ఏమిటంటే ఇతరులకి, మన సహోదరులకి, వారికి క్రీస్తు యొక్క జీవాన్ని కనపరచుట. The people who are working with us, మనతో పనిచేయుచున్న ఆ సహోదరులకి, people who are in the school with us, మన తోటి వారికి, మన స్కూల్లో ఉన్న వారికి we have to impart life, Christ's life to them. క్రీస్తు వంటి జీవం మనలో కనపరచాలి.
మీరు క్రీస్తుని అంగీకరించారు? He chose us that we may give him to the people. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకంటే తన ప్రజల కొరకు మనల్ని ఒక ప్రతిబింబం లాగా చూపించడం కొరకు. What we are giving to the people? మనము ప్రజలకి ఏమిస్తున్నాము? Are we dispensing Christ? మనము క్రీస్తును పంచుతున్నామా? Are we imparting eternal life to the people? మనము నిత్య జీవాన్ని పంచేవారిగా ఉన్నామా? Because God's church is in his sight is glorious church. దేవుని యొక్క దృష్టిలో సంఘము ఒక మహిమ కలిగిన సంఘముగా ఉన్నది. Glorious means no blemish, no wrinkle. మహిమ గలదంటే దానిలో ఏ మచ్చ లేదు, ఏ కలంకము దాంట్లో లేదు. Amen. ఆమేన్. When that glorious life of Jesus Christ is in us, ఆ యేసుక్రీస్తు యొక్క ఆ మహిమ కలిగిన జీవం మనలో ఉంటే, then we can impart that glorious life to others. మనము ఇతరులకు అటువంటి ఒక మహిమ కలిగిన జీవాన్ని పంచవచ్చు. I have come here not to tell you any new doctrines. ఏదో కొత్త సిద్ధాంతాన్ని చెప్పడానికి నేనైతే ఇక్కడికి రాలేదు. My purpose of coming here is only to impart the life. నా యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రీస్తుని నేను ఏ రీతిగా అయితే పొందుకున్నానో ఆ జీవాన్ని మీకు కూడా పంచడానికి వచ్చాను. Because that is the only purpose God has made his church. ఆ ఉద్దేశం కొరకే దేవుడు తన సంఘాన్ని సృష్టించాడు. And nobody on earth can stop God. ఏ భూమి మీద ఏ ఒక్కరు దేవుణ్ణి ఆపలేరు. Nobody can stop you to impart his eternal life. ఆ నిత్య జీవానికి వెళ్ళకుండా నిన్ను ఏ వ్యక్తి ఆపలేడు. You have to make decision. నీవు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. Because when you have sonship, నీకు ఆ కుమారత్వం వచ్చినప్పుడు you have everything what God have. దేవుడికి ఏదైతే కలిగి ఉన్నాడో అది నీకు కూడా అనుగ్రహించబడుతుంది. You are more than powerful. నీవు ఇంకా శక్తిమంతుడు అవుతావు. You are more than able. నీవు You are more than able. ఏబేలు కంటే నువ్వు ఇంకా ఎక్కువ గొప్పవాడిగా ఉంటావు. We are not called just to come and worship and sing. మనం ఏదో ఆరాధించుటకు వచ్చి మరలా వెళ్ళిపోయేవారుగా లేము We ఇక్కడ. are here to impart eternal life to our colleagues, మనము మన యొక్క తోటి వారికి ఆ నిత్య జీవాన్ని పంచేవారిగా to ఉన్నాము. our relatives, మన యొక్క కుటుంబీకులకి, to all the people met us. మనల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ నిత్య జీవాన్ని పరిచయం చేయాలి. Amen. ఆమేన్. That's God's eternal plan. అదే దేవుని నిత్య సంకల్పమైనది. That is the great seventh seal. అదే గొప్ప ముద్ర అయినది. Amen. ఆమేన్. Impart Christ to others. మనము క్రీస్తును వ్యక్తపరచుట, క్రీస్తుని చూపించుట. That is the main purpose. God poured himself into the church. అదే ముఖ్య ఉద్దేశమైనది. క్రీస్తు తన సంఘములో When కుమ్మరించుకొనుట. the church is full of Christ, క్రీస్తుతో నింపబడిన ఒక సంఘము, then the church can impart Christ. క్రీస్తుతో ఒక నింపబడిన సంఘము క్రీస్తును చూపించి క్రీస్తును పంచే సంఘముగా అది ఉంటది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. May the Lord bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Let's pray. Let's pray. ప్రార్థించుకుందామండి. Our dear Heavenly Father, మా ప్రియ వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. Lord, your word is always life. నీ వాక్యము ఎల్లప్పుడూ జీవమై ఉన్నది. Because the life is in your word. నీ వాక్యములో జీవం ఉన్నది ప్రభువా. I have dispensed word of life to them. నేను నీ వాక్యమైన జీవాన్ని వీరికి ఇచ్చి ఉన్నాను. I have done my part, Lord. నేను నా భాగాన్ని చేసి ఉన్నాను ప్రభువా. Because you have chosen us to impart, dispense life. ఈ యొక్క మహిమను పంచుటకు, ఈ యొక్క జీవాన్ని పంచుటకు నీవు మాకు ఈ భాగాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. We can do that with our own testimony. మేము మా సొంత సాక్ష్యముల ద్వారా దాన్ని మేము చెప్పగలుగుతూ ఉన్నాము. With our own Christian life. మా సొంత క్రైస్తవ జీవితము ద్వారా. Lord, bless these lovely people. ఓ ప్రభువా, ఈ అందమైన ప్రజలను దీవించండి. May they grow in the true knowledge of yours, Lord. నీ యొక్క జ్ఞానం కింద వారు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువా.
Make them living manifestation of the living word for this age. సజీవమైన దేవుని వాక్యానికి సజీవమైన దేవుడు బయలుపరిచిన వారిగా వారిని తయారు చేయండి. Make them the interpretation of the word for today. ఈ వాక్యానికి వారి అనువాదికులుగా ఉండురుగాక ప్రభువా. Because you wanted to see every one of us that we are in the fullness of God. ప్రభు ఒక ఆ సంపూర్ణత అంతయు మాలో కనపడాలని నువ్వు అనుకున్నావు ప్రభువా. I pray, Lord, fill this church with your fullness. నీ సంఘము నీ సంపూర్ణతతో ఈ సంఘాన్ని నింపమని ప్రార్థిస్తున్నాము. With this church will the fullness of your life. నీ జీవం యొక్క సంపూర్ణముగా ఈ సంఘం ఉండును గాక ప్రభువా. With the fullness of your attributes. నీ యొక్క గుణ లక్షణముల సంపూర్ణతగా ఇది ఉండును గాక ప్రభువా. With the fullness of your characteristics. నీ యొక్క గుణ లక్షణములను నీ వ్యక్తిత్వాన్ని కనపరిచేదిగా that ఉండును we గాక. may be full expression of your life here on earth. నీ భూమి మీద నీ జీవాన్ని కనపరిచేదిగా ఇది ఉండును గాక. That we could show your image and likeness to the people. జనులకు నీ పోలికని నీ స్వరూపాన్ని చూపించే రీతిగా ఉండును గాక. Bless the church, Lord. ఓ సంఘాన్ని దీవించండి Bless the ప్రభువా. pastor. సేవకుని దీవించండి When we ప్రభువా. are talking about the church, మేము సంఘముతో మాట్లాడుతుండగా we are talking about the great mystery that was hid in God's mind. దేవుని మనసులో ఉన్న ఆ గొప్ప మర్మాన్ని మేము పట్టుకుందుము గాక ప్రభువా. Because church was in God's great eternal plan. సంఘమనగా దేవుడి యొక్క నిత్య సంకల్పమై ఉన్నది ప్రభువా. And when we see ourselves in the church, మమ్మల్ని మేము సంఘములో చూసుకున్నప్పుడు we see ourselves with the great plan, and we see we are the part of that great plan of God. ఆ దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మేము ఒక భాగముగా ఉన్నామని మేము తెలుసుకున్నాం ప్రభువా. Lord, bless all the ministers. ఇక్కడ ఉన్న సేవకులందరిని దీవించండి. Lord, when we come this evening for the another service, మరొక కూటమి కొరకు ఈ సాయంకాలం we మేము want వస్తుండగా your blessing. ఈ నీ ఆశీర్వాదం మాకు We want అవసరమైనది. you to speak to us, Lord. ఓ నీవే మాట్లాడాలని మేము కోరుచున్నాం ప్రభువా. We want to come with only one intention, that we want to be your life on the earth. మాకున్న ఒకే ఒక ఉద్దేశం, అది నీ జీవం మాలోకి రావాలి అని ప్రభువా. Because that is the reason you have chosen your church. నీవే నీ సంఘాన్ని ఎన్నుకొని ఉన్నావు ప్రభువా. That is the reason you have called us to preach. అందుకనే నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి బోధించావు ప్రభువా. Bless each and every one of us in a special way. ఇక్కడ ప్రత్యేకమైన రీతిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. In the name of Jesus Christ, I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless. God bless. God bless. అందరం పేకలిస్తున్న పడదాము. మరి మొదటి కూడికలో దేవుడు తన సేవకుని యొక్క హృదయంలో ఏం పెట్టాడో మరి ఆ సంగతులే సంఘముతో బయలుపరుచుకున్నారు ఆయన. ఎందుకంటే జగత్ పునాది వేయకముందే దేవుని యొక్క ఆ మర్మమే సంఘమైనది. ఆమె ఆయన యొక్క ఆలోచనలో ఉన్నది. ఆయన తన సంఘము ఎడల ఒక ఉద్దేశముని కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన తన రక్తమును చెందించి ఆయన మనల్ని చూడండి రక్షించుకొని చూడండి ఎక్కడెక్కడో ఉన్న మనల్ని పైకి లేపి నిజంగా రక్షించుకొని చూడండి ఒక అటు 4 వైపుల నుంచి తూర్పు నుంచి పడమర నుంచి అనేక గ్రామాల నుంచి ఒక్కడగా చేర్చుకొని చూడండి గొప్ప ఉద్దేశముని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఎడల సంఘం ఎలా ఉండాలి? ఆయన్నే మనము వ్యక్తపరచాలి. ఆయన కొరకే మనము జీవించాలి. నిజంగా ఆయన వలే మనము నడవాలి. ఆయన వలే మనము జీవించాలి. చూడండి అపొస్తలులు ఎవరిని వ్యక్తపరిచారు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే. హల్లెలూయా. నిజంగా ఆయన ఏ విధముగా చూడండి రోగులకి చూడండి స్వస్థత ఇచ్చాడు జీవాన్ని. ఆయన సంఘము కూడా అక్కడ ఏ విధంగా ఉందంటే నడవలేని వారు నడిపించింది, మాట్లాడిన వారు మాట్లాడించింది. ఈరోజు చూడండి ఏ విధంగా ఉందంటే వీరు యేసుక్రీస్తు యొక్క సంఘము కదని ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు మరి పెండ్లి కుమార్తె అంటే మనం ఎవరిని ప్రత్యక్షపరచాలంటే ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరము 2 నిమిషములు చేతుల పైకెద్దాము.
దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిద్దాము. ఆ చంటి పిల్లల యొక్క, బాలురు యొక్క స్తుతుల ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించుకుంటున్నాడు. ఇది ఎవరు కాదు, ఆయన దుర్గము, ఇది ఆయన సంఘము, ఇది ఆయన రక్తము చిందించిన ఆయన విలువ పెట్టి హల్లెలూయా ఆయన విమోచించుకున్న సంఘము. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధిద్దాము, దేవుని గణపరుద్దాము. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను స్తుతించుట మాకు మంచిది నాయనా. హల్లెలూయా. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయ్యా, నీ ప్రణాళిక నా మారిపోదయ్యా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. కలిసి పాడదాం. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. అవును ప్రియులారా, ఆయన ప్రణాళిక గొప్పది. సంఘము పట్ల ఆయన ప్రణాళిక గొప్పది. భూమికి పునాదులు లేనప్పుడే నీ జీవితం యొక్క ప్రణాళిక వేసిన దేవుడు ఆయన. ఆయన రాత్రి ఇర్మియాతో మాట్లాడిన దేవుడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ నోట నా వాక్యమును ఉంచి ఉన్నాను. నేను ఎవరి యొద్దకు నిన్ను పంపుదునో వారి యొద్దకు నువ్వు వెళ్ళిన వాక్యమును ప్రకటించమని చెప్పిన దేవుడు. అదే రీతిగా తన సంఘాన్ని పట్ల, తన కుటుంబం పట్ల ఆయన ప్రణాళికను కలిగిన దేవుడు కనుకే ఈ లోకమునకు ఒక శరీరుగా వచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి మనలను విమోచించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, భూమి మీద ఏ శరీరియు ఆయనను అడ్డుకోలేడని, భూమి మీద ఏ శరీరియు ఆయనను ఆపలేడని, ఆయన శక్తి తన యొక్క సంపూర్ణత తన సంఘములో ఉంచాలని. సంఘం అనగా నీవే అయి ఉన్నావు. ఆయన సంపూర్ణత నీలో నివసించాలనుకుంటున్నాడు, నీలో క్రీస్తు ఉండాలనుకుంటున్నాడు. నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే, నీ నీచమైన బ్రతుకులోనికి, అపవిత్రమైన మన జీవితాల్లోనికి పరిశుద్ధుడైన దేవుడు దిగి రావాలనుకుంటున్నాడు. ఆయన తన పరిశుద్ధతతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. భూమి మీద ఆయన వచ్చిన రాక ఎన్నడూ నిరర్ధకము కాదు. ఆయన వచ్చిన ప్రణాళిక ఎన్నడూ లయము కాదు. ఆయన ప్రణాళిక ఎన్నడూ తప్పుగా ఉండదు. ఆయన ఉద్దేశం ఎన్నడూ మారిపోదు. నిజంగా ప్రియులారా, నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక అది మనుషుల హృదయాలకు అందదయ్యా. అది మనుషులకు ఆలోచనలకు చిక్కదది. అది మానవుల తలంపుల వంటి తలంపు కాదు. నిన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నీలో నుండి ఇతరులకు వెళ్ళాలని ఆశపడినప్పుడు, ఒక తరములో నుండి ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. ప్రతి తరములో నుండి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు. అలాంటి దేవుడినే ఈరోజు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అందుని బట్టి మనము సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ జీవితంలోకి వచ్చునుగాక. మీ హృదయాలలో నింపబడునుగాక. మీ ఆత్మలు వర్ధిల్లునుగాక. దైవ చిత్తం మీ జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా.
మరి ఆఖరిగా మరి ప్రార్థించి మరి దీవిస్తారు. రాజుగారు ప్రార్థించాలని రాజుగారు వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఫిలిప్ అబ్రహాం గారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలోని సేవకుడు పాలరత్నం గారిని నువ్వు నిలబెట్టుకుని ప్రభువా, నీ మనసులో ఉన్నటువంటి ఒక వధువును తండ్రి ఇక్కడ సిద్ధపరచడానికి ప్రభువా, నువ్వు పిలుచుకున్నందుకు నీ స్తోత్రాలు, నువ్వు ఏర్పరచుకున్నందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో సంఘము నాయన, క్రీస్తు యొక్క పోలికలోనికి నాయన, క్రీస్తు యొక్క మనసులోనికి నాయన, అయా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువా, ఇదిగో పంజాబ్ నుంచి వచ్చినటువంటి సేవకులను ప్రభువా, అయా పిలిచి తండ్రి, ఓ ప్రభువా నాయన, ఈ కూటమి ఏర్పాటు చేయడానికి మీరెంతో సహాయం చేశారు నాయన. మీ దాసుని ఉదయకాలం నిలబెట్టుకుని నాయన, అయా నీ మనసులో ఏముందో ప్రభువా, నీ ఉద్దేశం ఏమయ్యిందో నాయన, మేము ఏ విధంగా ఉండవలనో ప్రభువా, మేము ఎవరిని చూపించవలసి ఉందో, మేము ఎవరిని ప్రదర్శించవలసి ఉందో ఇంతవరకు నీ సేవకుని నిలబెట్టుకుని మాతో మాట్లాడా ప్రభువా. మేమే ఆ సంఘం అయి ఉన్నాము తండ్రి. మేమే ఆ క్రీస్తు పోలికై ఉన్నాం ప్రభువా. నిత్యంగా నీ దాసుని అభిషేకించు తండ్రి, నిలబెట్టి మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన, నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నీవు లోకమనులకి నాయన, క్రీస్తు యొక్క సంపూర్ణతను ప్రభువా, అయ్యా నువ్వు బయలుపరచడానికి తండ్రి, క్రీస్తు అనే శరీరములో ప్రభువా నువ్వు కుమ్మరించుకున్నావు నాయన, నువ్వు అప్పగించుకున్నావు ప్రభువా. అందుకే ప్రభా నీ దాసుడు ప్రభా క్రీస్తు అనేటువంటి ఆ శరీరం నాయన పలికినప్పుడు తండ్రి, ప్రభువా రొట్టెలు నాయన దీవించబడ్డాయి ప్రభువా. నువ్వు పలికినప్పుడు దెయ్యములు పారిపోయాయి తండ్రి. మేము అదే కార్యములు చేయడానికి నాయన, దేవ దాన్నే ప్రదర్శించడానికి తండ్రి, అల్పులమైన మా జీవితాలను నాయన, ఎన్నికలేని మా జీవితాలను, మురికి జీవితాలను తండ్రి, ఎందుకు పనికిరాని జీవితాలను నీవే ఆకర్షించుకుని నాయన, నీ రక్తముతో కడిగిన ఆయన, మమ్మల్ని దేవని ఆత్మతో అభిషేకించిన ఆయన, నీ నామాన్ని మాకు ఇచ్చిన ఆయన, ప్రతిష్ఠించు తండ్రి. ప్రభా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు నాయన. మేమందరం నాయన నీ బిడ్డలమై ఉన్నాం ప్రభువా. క్రీస్తు యొక్క సంపూర్ణతను నాయన మేము బయలుపరచవలసిన వారమై ఉన్నాం. అది ఎరిగిన ఆయన మంచి జీవితాలు మేము జీవించడానికి, వాక్యమని ప్రదర్శించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు నీ స్తోత్రాలు నాయన. ఈ దాసుని ఇక్కడ మీరు బలపరచండి. సాయంకాలం జరిగే కొడుకులో మీరు ఇంకనూ నిలబెట్టుకుని వాడుకోండి ప్రభువా. సహాయం ఇచ్చేయండి తండ్రి. ప్రభు ఈ కూటమి అర్థం కాకూడదు నాయన. అనేక మంది దీవించబడాలి, బలపరచబడాలి, ఆస్వాదించబడాలి. బలహీనుడు బలవంతుడిగా మార్చబడ్డాడని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా. నిత్యంగా నాయన ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకుని దీవించండి నాయన, తన కుటుంబాన్ని దీవించండి నాయన, సంఘ సభ్యులందరినీ కూడా మీరు ఆస్వాదించండి తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా యేసుక్రీస్తు నామములో అప్పగిస్తా ఉన్నాను. వారి పొలములు, వారి పరిచర్యలు నీ బిడ్డలను దీవించిన ఆయన, బలపరచండి తండ్రి, వాడుకోండి నాయన. ఈ యొక్క సంఘానికి కావలసినటువంటి వాక్య ప్రత్యక్షతను, బయలుపాటుని మీరు అనుగ్రహించిన ఆయన, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నాయన, ఆ ఎత్తబడే విశ్వాసాన్ని నాయన మందరికి మీరు అనుగ్రహిస్తామని యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాయన. ఈ సంఘాన్ని మీ చేతుల్లో పెడుతూ తండ్రి, ప్రభువా ఈ కూటాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఒకే దేవుడు నిజరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ప్రేమయు, ఆయన సహవాసము, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య అనుబంధము కూడిన మనందరికను, ప్రపంచమందు సిద్ధపడుచున్న వధువునకును ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరందరికీ వందనాలు. ఇంతటితో కూటమి ముగించబడింది. మరి సాయంకాలము ఒకే ఒక్క కొడుకు ఉంది మనకి. మరి 6 గంటలకే ప్రారంభించుకుందాము.